హలో వివాస్, వెల్కమ్ టు నర్సరా పాల్కో ఛానల్. ఈరోజు మనం నర్సరా పాల్కోలో లేటెస్ట్ టాలీవుడ్ అప్రిషియేషన్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకంలో వస్తున్న కొత్త సినిమా SSME 29 వారణాసిగా రిజిస్టర్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా, ప్రియాంక చోప్రా హీరో నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెట్టారు అని సమాచారం. దీనికి కీరవాణి సంగీత దర్శకుడు. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ని అట్టనే హీరో ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. రెండింటికి మంచి రెస్పాన్సే వస్తుంది. 2027 జనవరికి సమ్మర్కి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నానని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అప్డేట్ వచ్చి అదే ఈవెంట్లో గ్లిమ్స్లో చిన్న ఎర్రర్స్ రావటం వల్ల రాజమౌళి ఆగ్రహించి దేవుడి మీనే కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దానికి వానరసేన సంఘం వాళ్ళు సీరియస్ రియాక్ట్ అయ్యి ఆయన మీద కేసులు పెట్టిన విషయంగా తెలిసిందే. ప్రస్తుతానికి ఆ కేసులు FIR నమోదు చేశారని సమాచారం. కానీ అది ఎంతతోనే వెళ్తుందో ఇప్పటికీ తెలియదు. రాజమౌళి ఒక నాస్తికుడైన ఆయన దేవుడు నమ్మరని చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆ టైంలో రాజమౌళి అలా అనటం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం. టెక్నికల్ ఏరియాకి రాజమౌళి దేవుని నిలిచడం అనేది ఎంతవరకు సబబు మీరే చెప్పాలి. తర్వాత వచ్చి అఖండ 2 తాండవం. మొన్న రీసెంట్గా ఈ సినిమా ఒక ట్రయల్ని రిలీజ్ చేశారు. ట్రయల్ మరి అంత కొత్తగా లేకపోయినా అఖండ 2 రేంజ్లోనే ఉందని చెప్పాలి. అలానే అఖండ తాండవం సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తమను అఖండకి ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చారో అదే రేంజ్ స్కోర్ ఈ సినిమా కూడా ఇచ్చారని చెప్పచ్చు. తర్వాత అందులోంచి జాజికాయ సాంగ్ని రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఆ రేంజ్లో లేదని చెప్పాలి, మరీ యావరేజ్గా ఉందని చెప్పచ్చు. అలానే టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి మరి అంత రేంజ్ బుకింగ్స్ లేకపోయినా ఏదో సో బుకింగ్స్ ఉన్నాయని చెప్పాలి. తర్వాత వచ్చి రవితేజ మాస్ జాతర. ఈ సినిమా ఫైనల్ అండ్ ఫ్లాప్గా నిలిచింది. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా కేవలం 18 కోట్లే వసూలు చేసి నిర్మాతలకి చాలా నష్టాన్ని మిగిల్చని చెప్పాలి. ఈ సినిమాతో రవితేజ హిట్ అయ్యి కంబ్యాక్ ఇస్తారనుకుంటే అది కూడా బెడ్స్ కొట్టి ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత రవితేజ మళ్ళీ మాస్ జాతర తర్వాత వస్తున్న సినిమా పేరు భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. మాస్ జాతర వంటి ఫ్లాప్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా అట్టనే చిత్రాహరి లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ కిషోర్ తిరుమల ఇంకో సినిమా చేయలేదు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా ఉండే అవకాశం ఉందని, లేదంటే ఇంకొక ఆమె కన్నడ లేదా మలయాళం హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉంది సమాచారం. కానీ ఇప్పటికే ఈ విషయం ఫైనల్ కాలేదు. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ జరుగుతుంది, కానీ ఇప్పటికీ హీరోయిన్ విషయం తెలియదు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని వస్తున్న సమాచారం. ఇది ఎంతవరకు నిజమో త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్లో తెలుస్తుంది. తర్వాత వచ్చి సినిమా పేరు స్పిరిట్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి రంగారెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పిరిట్. ఇది ప్రభాస్ యొక్క 25వ సినిమా. ఇది సినిమా యొక్క పూజా సెరమనీ అనేది రీసెంట్గా జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వచ్చిన విషయంగా తెలిసిందే. దీంట్లో సినిమా యూనిట్తో పాటు నిర్మాత, హీరోయిన్ వంటి తదితరులు నటించారు. ఇందులో హీరో ఫేస్ రివీల్ చేయకపోయినా తన హ్యాండ్స్ మాత్రమే చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారని, దానికోసం ఆయన అప్రోచ్ అయ్యారని ఒకసారి కొన్ని సందర్భాల్లో సమాచారం వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజం తెలీదు. తర్వాత వచ్చి కాంత. డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకొని హిట్ కొడతారనే నమ్మకం దుల్కర్ సల్మాన్ మీద ఉంది. కానీ ఈ సినిమాతో అది చాలా వరకు పోయిందని ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పచ్చు. 32 కోట్ల బిజినెస్ చేసుకుని ఈ సినిమా కేవలం 18 కోట్ల వసూలు చేసి బయలుకి తీవ్ర లాస్ని మిగిల్చింది. యూనిక్ కాన్సెప్ట్తో హిట్ కొడుతున్న దుల్కర్ సినిమాకి సల్మాన్కి ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అలానే ప్రొడ్యూసర్ కూడా
ఎన్నో వైవిధ్యమైన సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి సక్సెస్ చూసిన దుల్కర్కి ఇది మాత్రం ఫ్లాప్ అయి నిలిచింది. తర్వాత వచ్చి డ్రాగన్. ఎన్టీఆర్ నీళ్ళు దర్శకత్వం వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఇది 2026కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రీసెంట్గా ఎన్టీఆర్ ఒక టెస్ట్ లుక్స్ కూడా ప్రశాంత్ నీళ్ళు చేసిందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ మరీ బక్కగా చిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఫేస్లో గ్లో మొత్తం కోల్పోయి మరీ గుర్తుపట్టలేనంత విధంగా దాదాపు అసలుకి కండల్లో ఎముకలు తప్ప శరీరం తప్ప నరాలు లేవు, కండాలు లేవు అనే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ని చూసిన వాళ్ళందరికీ ఈ లుక్ నచ్చలేదని చెప్పాలి. మేబీ ప్రశాంత్ నీల్ సినిమాలో ఆకలితో ఉండేవాళ్ళు చాలా ఈజీగా ఎక్కువ మొత్తంలో ఉంటారు. హీరో కూడా ఆకలి బాధల వల్ల ఇట్లా బక్క చిక్కిపోయి తను ఏమైనా లేబరా, గోల్డ్ లేబర్ లేదంటే ఇంకేమైనా స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి అలా అయిపోయారని తర్వాత తెలుసుకోవాలి. అందుకే అలా బక్క చిక్కిపోయారేమో. తర్వాత వచ్చి అనిల్ రావిపూడి దర్శకత్వం చిరంజీవిగా హీరోగా, నయనతార హీరోగా చేస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. ఈ సినిమా నుంచి టైటిల్ గేమ్స్తో పాటు ఒక సింగిల్ కూడా రిలీజ్ చేశారు. రెండింటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, చిరంజీవి కామెడీ టైమింగ్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి సాంగ్స్ కూడా అద్భుతంగానే. ఫస్ట్ సాంగ్ అయిన మీసాల పేర్లు కూడా మంచి టాక్ తెచ్చుకుంది. దీంట్లోంచి సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ చేస్తారని వస్తున్న సమాచారం. ఈ సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చి విక్టర్ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తారని ఇదివరకు వార్తలు వచ్చి అది ఇప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. త్వరలో వీరిద్దరూ సినిమా తీయబోతున్నారని వస్తున్న సమాచారం. ఈ సినిమాకి నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారని వస్తున్న సమాచారం. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన విక్టర్ వెంకటేష్ మంచి ఊపైన ఉన్నాడు. అలానే అలా వైకుంఠపురం, గుంటూరు కాలం వంటి సినిమాలతో మంచి ఫామ్ ఉన్న త్రివిక్రమ్ సినిమాస్కి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చి కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్. కాంతారకి పీరికవల్గా వస్తున్న సినిమా కాంతార. మరి కాంతార రేంజ్లో పర్ఫార్మెన్స్ అయిపోయిన 850 కోట్ల వరకు వసూలు చేసి 1000 కోట్ల లోపు ఆగిపోయని చెప్పాలి. సినిమాకి పెద్ద మైనస్ వచ్చి మిక్స్డ్ టాక్, అలానే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోవటం, ఆడియన్స్ నుంచి స్పందన రావటం, నార్త్ రాకపోవటం కూడా ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. రిలీజ్ అయిన చోట వల్ల మైనస్ రాసులతో ఈ సినిమా నడిచి కేవలం 850 కోట్లే వసూలు చేసింది చెప్పాలి. తెలుగులో 150 కోట్లకి 120, 130 కోట్లు మాత్రమే వసూలు చేసింది అని సమాచారం. తర్వాత వచ్చి పెద్ది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తున్న సినిమా పెద్ది. ఇందులోంచి చిక్రీ చిక్రీ సాంగ్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది చాలా అద్భుతమైన రెస్పాన్స్ని తెచ్చుకుంది. కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ని సాధించింది. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. మొత్తం 5 భాషల్లో కలిపి ఈ సినిమా 46 మిలియన్ వ్యూస్ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో, మోహిత్ చౌహాన్ గొంతు చాలా అద్భుతంగా చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడాయని కాకుండా లోకల్ సింగర్ పాడనే ఒక వైబ్స్ తేవడం అనేది ఈ పాటకి చాలా ప్లస్ అని చెప్పచ్చు. టీమ్ చాలా కష్టపడారని చెప్పాలి. దిస్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.